పాలమూరు జిల్లాలో వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 44 జాతీయ రహదారి సమీపంలోని కోమటికుంట చెరువు కట్ట తెగి నీరంతా హైవేపైకి చేరుతోంది. దాంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చెరువుల కట్టలు కూడా తెగినటువంటి సిచ్యువేషన్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం ఒక పొలం వద్ద ఉన్నాము. గడిచిన 15 రోజుల క్రితం నాటు పెట్టినటువంటి ఈ వరి చేనులో పొలం అంతా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతం నుంచి తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఎగువనున్న ఉన్నటువంటి వాగులు వంకలు పొంగిపొర్లడము, ఆ చెర్లకి నీరు చేరడంతో చెరువు కట్టలు కూడా పూర్తిగా తెగినట్టు సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ పొలంలో చూసినట్లయితే 15 రోజుల క్రితమే ఇతను వరి నాటు పెట్టాడు. ఈ పొలం అంతా కూడా దాదాపు 70% కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ పొలానికి సంబంధించినటువంటి యజమాని రైతు మనతో ఉన్నారు. అన్న, ఏంటి, ఎప్పుడు నాటు పెట్టిరు, ఎన్ని ఎకరాల్లో పెట్టిరు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వరదంతా కూడా? అక్కడ దిట్టిపల్లి చెరువులు అలుగులు వెళ్ళుకుంటూ వస్తున్నాయి. అంతా వెళ్ళుకుంటే అక్కడ చెరువు కట్ట తెగిపోయింది మనీ అంటున్నారు. మాదైతే 4 ఎకరాలు నష్టపరిహారం జరిగింది సార్. మాది మొత్తం పెద్ద వర్షం సార్. మాది పొలాలు అసలు ఇది ఏం చేతికి అయితే ఏం రాదు సార్. ఇదంతా ఈ మధ్య కాలంలో ఈ రకంగా ఎప్పుడు జరగలేదు సార్. మా తాతలో ఉన్న పంచాయితీ వాళ్ళు కూడా ఎప్పుడు చూడలే అంటున్నారు మా వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడే ఫస్ట్ టైం అని మేము చూస్తున్నాం సార్. పలు చోట్ల పత్తి చేనులు కూడా నీటి మునిగినటువంటి సిచ్యువేషన్ మనకి జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. జూరాలకి వరద పోటెత్తుతుండటంతో అక్కడ దాదాపు 7 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక సరళసాగర్ ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్ సైఫన్లన్నీ కూడా తెరుచుకోవడంతో వరద ఉధృతంగా దిగువకి ప్రవహిస్తుంది. మదనాపురం ఆత్మకూరు మధ్య రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి అంబట్పల్లి వాగు కట్ట తెగిపోవడంతో ఆ వరదంతా కూడా హైవేపైకి వచ్చి చేరడంతో హైవేపై రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో నాగనూలు చెరువు అలుగుపారుతుంది, కోడేరు వాగు అలుగుపారుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క నల్లవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు ఊక చెట్టు వాగు, దుందుబి వాగు, పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు దిగువ స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లలోకి దిగవద్దు, చేపల వేటకు వెళ్ళొద్దు, రైతులు కూడా వాగులోకి వంకల్లోకి దిగవద్దని చెప్పేసి అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకి జిల్లాలో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.